నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక కాకినాడ ఎమ్మెల్యేను దూషించడం, దుర్భాషలాడడం అంతకు మించి సంచలనం రేపింది. కొన్నాళ్లుగా తరచూ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతూ ఉండడంతో ఈ షిప్ తనకి రాజకీయంగా కలకలం రేపుతోంది. కూటమిలో భాగమైన టీడీపీని లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత విమర్శిస్తున్నారనే ప్రచారము ఉంది. ఇక కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన హైడ్రామా వెనుక మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెద్ద ప్లానింగ్ తోనే డిప్యూటీ సీఎం అలా చేశారనే అంశం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా మిత్రపక్షమైన టీడీపీకి మింగుడు పడని విషయంగా మారింది. ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కు అంతగా కోపం రావడం వెనుక కొండబాబు ఏం చేశారు, అసలు ఏం జరిగిందనేది కాకినాడ జిల్లాలో ప్రధాన చర్చ జరుగుతోంది. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే కాకినాడ నగరంలో దీపావళి సందర్భంగా ఓ వివాదం రాజుకుంది. టీడీపీ ఎమ్మెల్యే జనసేన ఎంపీకి మధ్య బాణాసంచా రిటైర్డ్ వ్యాపారుల అనుమతుల విషయంలో చోటు చేసుకున్న వివాదంతో జనసేన ఎంపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించడం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. టీడీపీ నాయకులు ఆందోళన చేసిన డీఎస్పీ, ఎస్పీ పట్టించుకోకపోవడంతో ఈ అంశాన్ని పవన్ పర్సనల్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించిన సమయంలో బియ్యం అక్రమ రవాణాను వాడుకుంటున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే కొండబాబుపై విరుచుకుపడ్డారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇలా ప్లాన్ ప్రకారం పవన్ వ్యవహరించారని కొండబాబు వర్గంతో పాటు టీడీపీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. కూటమి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో భవిష్యత్ దృష్ట్యా ప్రస్తుతానికి సర్దుకుపోవాలని కొండబాబుకు సీఎం సూచించినట్లు మరో సమాచారం. అయితే పవన్ ఇలా పద్ధతి ప్రకారం దెబ్బ కొట్టడం వెనుక పెద్ద ప్లానే అంటూ కాకినాడ ప్రజలైతే చర్చించుకుంటున్నారు. Please subscribe Dot News.